ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా డిఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థిని తల్లిదండ్రులు స్టూడెంట్ యూనియన్ల బైఠాయింపు. పల్నాడు జిల్లాలో నరసరావుపేటలోని ఇటీవల ప్రకాష్ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్కి చెందిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు వివిధ స్టూడెంట్ యూనియన్లు కలిసి జిల్లా డిఈఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు నిర్వహించారు. డిఈఓ తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, నిజాలను బయటపెట్టాలని నినాదాలు చేశారు. ముందుగా మీడియా మిత్రుల నమస్కారాలు. నేను ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే మొన్న 23వ తారీఖు జరిగిన ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఏదైతే విద్యార్థి పైన డైరెక్టర్ శంకర్ రెడ్డి గారు వివరణ ఇచ్చిన విద్యార్థి మీద ఎలా పడితే అలా విద్యార్థిని కొట్టడం కూడా జరుగుతూ ఉంది. అలానే మీడియా మిత్రులందరికీ నా నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 23వ తారీఖున ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఒక ముస్లిం విద్యార్థినిపై చేయి చేసుకొని అనరాని మాటలన్నీ అనడం జరిగింది. దానిపైన 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ఇది మంగళవారం జరిగింది. సోమవారం నాడు ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రకాష్ నగర్ దానిలో స్కూల్ మేనేజ్మెంట్ ఒక పాపని కుట్టారన్న అభియోగము నాకు సోమవారము ఈవినింగ్ తెలిసింది. వెంటనే మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 నరసరావుపేట వాళ్ళని స్కూల్కి వెళ్ళి విచారణ చేపట్టి విచారణ నివేదికను 1 గంటలో ఇవ్వవలసిందిగా ఆ రోజు కూడా సోమవారం నాడే చెప్పడం జరిగింది. సో ఆ రోజు మళ్ళీ నేను 2 to 3 అవర్స్ అయినా విచారణ నివేదిక నాకు అందకపోతే మళ్ళీ ఎంఈఓ గారిని నేను అడగడం జరిగింది. సో అప్పుడు స్కూల్ మేనేజ్మెంటు, పిల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటంకి వెళ్ళారని, అక్కడ వీళ్ళందరూ ఉన్నారని, అందుకనే నేను విచారణ చేయలేకపోయినానని ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. సరే, మరుసటి రోజు వెళ్ళి ఇమీడియట్గా ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తీసుకురమ్మని ఆ రోజు ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. అయితే మరుసటి రోజు ఎంఈఓస్ మీటింగ్ నిమిత్తము ఎంఈఓ గారు నెల్లూరు వెళ్ళటం వలన ఇమీడియట్గా డిప్యూటీఓ గారిని మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి విచారణ చేసి విచారణ నివేదికను ఇవ్వమని చెప్పడం జరిగింది. సో డిప్యూటీఓ నరసరావుపేట స్కూల్కి వెళ్ళి స్కూల్ యాజమాన్యాన్ని, అట్లాగే పిల్ల ఏ క్లాస్ చదువుతుందో, ఏ సెక్షన్లో చదువుతుందో, ఆ సెక్షన్కి ఏ టీచర్స్ వెళ్తున్నారో ఆ టీచర్లు అందరినీ కూడా విచారణ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే